ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీకు అంటే మీరు పేపర్ చదువుతుంటారనుకుంటా. టీవీ న్యూస్ చూస్తుంటారు కదండీ. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇయన్నీ గూడా వాళ్ళు ఎలక్షన్‌లో అంటే 2 కలయిక ఉందండి. జనసేన, టీడీపీ. పవన్ కళ్యాణ్ గారి దగ్గర పరిచయం ఉందండి ఎప్పుడన్నా మీకు ఏమనిపిస్తది ఆయన చూసి? అంటే తను సినిమాల్లోకి రాకముందు హ్మ్. వాళ్ళు ఫంక్షన్ చేస్తే ఆ! చిరంజీవి బర్త్‌డేకి పిలుచుకెళ్లారు. ఓకే అండి. హ్మ్. అప్పటికి ఇతను ఇంకా కుర్రవాడు. కుర్రవాడు. హ్మ్. అయితే అతను ఏం చేశాడంటే ఈ కరాటే జిమ్మిక్స్ చేసేవాడు. ఆ! అవునండి. ఈ కరాటే నేర్చుకున్నాడు. ఇటుకలు పగలగొట్టడం, అవునండి. రాయి పగలగొట్టుకోవటం. మార్షల్ ఆర్ట్స్ అంటారు. ఆ! హరిహర కళాభవన్ అని ఉంది. దాంట్లో పెట్టారు ఫంక్షన్. హ్మ్. అక్కడ చేశాడు. ఓకే. దానికి నన్ను పిలుచుకెళ్లారు. హ్మ్. సరే అక్కడ కాసేపు కూర్చుని హ్మ్. పలకరిస్తే వచ్చి నమస్కారం అండి అని వెళ్ళిపోయాడు అంతే. అంతే. అవునండి. అలా. హ్మ్. తర్వాత వచ్చి కలుస్తానండి అన్నాడు. సరే హ్మ్. మర్యాదగానే ఉంటాడు. అవును. ఎలా అదే ఆ రాజకీయాలు అయన్నీ చూస్తుంటారా? చూడరా ఏంటని? చూస్తాను. ఆ! వాటి గురించి ఆయన స్పీచ్ ఎంత గాని తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది. హ్మ్. మనం మాట్లాడుకునే లోపల అవును. వాళ్ళు పార్టీ మారుతారు. ఓకే. అక్కడ. ఆ! హ్మ్. ఇంకోటి ఇవాళ చెప్పిన అభిప్రాయం రేపటికుండదు. అవును. ఇవాళ మీరు మంచివాళ్ళంటారు. హ్మ్. రేపు మిమ్మల్ని తిడతాడు. అవును. ఎల్లుండి అంటే జనరల్ రాజకీయ నాయకుల సంగతి చెప్తున్నారు మీరు. ఆ! ఆ! అందువల్ల వాళ్ళ గురించి మాట్లాడటం కంటే అవును. అది భాష కూడా మారిపోయింది సార్ ఆ! కొంతమంది ఆ! చాలా చాలా. ఇప్పుడు బూతులు తిట్టుకోవటం, అవునండి. ఒకళ్ళనొకళ్ళు ఎద్దేవా చేసుకోవటం, హ్మ్. వెక్కిరించుకోవటం. అవును. వాళ్ళు ఏం చేయగలరో అది చెప్పట్లేదు. అవునండి. నువ్వింత, నువ్వంత, అవునండి. నువ్వెంత హ్మ్. అది మొత్తం హ్మ్. మన దిగజారుడుతనానికే గుర్తు. హ్మ్. అది తప్పు. అవునండి. రేపు పొద్దున ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. అవును. మన నేనేం పిల్లలు మాట్లాడాను? మన ఏ పిల్లలు బూతు పదాలు ఉపయోగించా? మన పిల్లలు హ్మ్. వాళ్ళ పిల్లలు చూస్తే అయ్యో! ఆ! మా తాతయ్య గారు ఇలాగ ఇంత అసహ్యంగా మాట్లాడారా? హ్మ్. ఏం చేశాడు? ఏం హ్మ్. చేయలేదు. హ్మ్. అవతల వాళ్ళని తిట్టాడు అంతే. అది. హ్మ్. అలా ఉండకూడదు. అవును. చరిత్రలో హీన చరిత్రుడిగా మిగిలిపోకూడదు. హ్మ్. నువ్వు చరిత్ర సృష్టించకపోతే పర్వాలేదు. ఓకే అండి. హ్మ్. అందువల్ల హ్మ్. మనం రాజకీయాల్లో అదొక ఇబ్బంది అయిపోయింది. అదే. ఇక్కడ కేసీఆర్ ఎలా పరిపాలించారు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కూడా పరిచయం అని చెప్పినట్టు ఏదో కాలేజీలో చదివినారు. ఆ! నేను చదివిన కాలేజీలోనే ఆ! తర్వాత ఆయన చదివాడు. చదివారు. రేవంత్ రెడ్డి. నాకంటే అది. చాలా ఏళ్ళు తేడా అవును. చాలా ఏళ్ళు తేడా ఉంది. అదే మీరు చదివిన కాలేజీలోనే ఆయన కూడా చదివారు. చదువు. అదే. ఎలా ఉందంటే సార్ రాజకీయం అన్ని ఉచితాలు ఇయన్నీ మీకు ఐడియా ఉంది సార్? అంటే వీళ్ళు పార్టీ ఒక పార్టీ ఉందనుకోండి. అధికారంలో రావాలంటే ఇంకో పార్టీ కంటే ఇంకేదో అని చెప్తున్నారండి. మీరు 2 ఇస్తే నేను 3 ఇస్తా. అవును. మీరు 5 ఇస్తే నేను 10 ఇస్తా. ఇవ్వగలరా లేదా అన్నది వేరే విషయం. అవునండి. చెప్పేస్తున్నాను. హ్మ్. రేపు ఇవ్వలేకపోతే అవునండి. ఇప్పుడు వీళ్ళేంటి వీళ్ళు ఓడిపోయారు. హ్మ్. నువ్వియ్యి, నువ్వియ్యి అని. ఇప్పుడు బస్ ఫ్రీ అని పెట్టారండి. బస్ ఫ్రీ అని పెట్టారు. లేకపోతే ఉచిత గ్యాస్ ఏదో 6 పథకాలను పెట్టారు. అలాగా పథకాలుపై మీకొక అవగాహన ఉంటది. అంటే మీరు ఈ ఫీల్డ్‌లో ఉన్నందుకు మీకేమనిపిస్తుంటది సార్ ఇటువంటి వార్తలు చూసినప్పుడు? ప్రజలకి సౌకర్యాలు కల్పించడం ఆనందకరం. హ్మ్. సౌకర్యాలు కల్పించాలి. ఆ! అవునండి. అందుకని అన్నీ ఉచితంగా ఇచ్చేస్తానంటే హ్మ్. వాళ్ళని బద్ధకస్తులుగా తయారు చేస్తాం. అవును. వాడు పని చేయడు. అవునండి. నువ్వు నాకు నెలకి ఇంటి హ్మ్. నుంచి కదలకుండా 2500 ఇస్తానంటే హ్మ్. ఓకే. హ్మ్. ఇంకో ఏడాది పోతే మా 5000 ఇయ్యి. ఓకే. 5000తో పాటు ప్యాకెట్ మందు పొయ్యి, హ్మ్. ప్యాకెట్ బిర్యానీ ఇవ్వు. ఓకే. ఇది. హ్మ్. దీనివల్ల మనిషి బద్ధకస్తుడవుతాడు. హ్మ్. దేశ ఉత్పత్తి తగ్గిపోతుంది. అది. హ్మ్. ఏమీ ఉండదు. అది. ఆ హ్మ్. తర్వాత వాడిని పని చేయమన్నా చేయడు. అవును. చేయలేడు. అవును. అట్లా తయారవుతాడు. హ్మ్. అది కాకూడదు. అదండి. మీరేంటంటే చదువుకోవటానికి హ్మ్. వాళ్ళకి అవకాశాలు కల్పించండి. హ్మ్. సో, వాళ్ళు కట్టే ఫీజులు వెనక్కివ్వండి. అవును. పుస్తకాలివ్వండి. ఓకే. వైద్యం చేయించండి. వైద్యం. ఎంతటి వైద్యమైనా చేయించండి. హ్మ్. ఇప్పుడు కొన్ని చోట్ల అది జరుగుతోంది. అవునండి. 10,00,000 దాకా బీమా ఇస్తున్నారు. హ్మ్. ఒక చోట 25,00,000 అన్నారు. హ్మ్. అవునండి. అలా ఇవ్వండి. అది. హ్మ్. వీటికి తోడు
ఉమ్, ఉద్యోగం చెయ్యాలి అంటే ఉమ్, వాడికి ఉద్యోగం చేసే అవకాశాలు ఇవ్వండి. అది. వాడు చేస్తే ఉమ్, తగిన వాడికి ప్రతిఫలం ఇవ్వండి. ఉమ్. జీతాలు పెంచండి. ఎవరో అన్నారండి ఏంటంటే చేపలు ఇచ్చి తినే కంటే పట్టడం ఎలాగో నేర్పించాలి అంటుంటారండి చాలా మంది ఇలాంటి పెద్దవాళ్ళు. అంతేగా మరి. ఉమ్, చేపలిస్తే తినేస్తారు. అవునండి. పండిస్తే 10 మందికి పెడతాడు వీడు. అవును. అది ఎలా పట్టుకోవడం అని నేర్పించాం అనుకోండి. అది. ఆ! ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉందంటారు? మన దేశ భవిష్యత్తు ఈ 2 సార్లు మోడీ గారు అదే ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారండి. ఇంకా ఎలా ఆయన అంతకు ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా. ఆ! గుజరాత్‌లో ఉన్నారండి. అవును. ఆయన ఇదే పద్ధతి. హ్మ్. ఉచితాలు ఇస్తున్నారు, హ్మ్. పెంచుతున్నారు, అవునండి. అలవాటు చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు కొన్ని విషయాలు అడగాలండి. ఏంటంటే పిల్లలతో ఇప్పుడు మీరున్నప్పుడు మీ నాన్నగారు అంటే మీకు టచ్ లేదు గానీ జనరల్‌గా ఇప్పుడు 'ఎన్టీ రామారావు' గారి పిల్లలున్నారనుకోండి, నాన్నగారు అని పిలిచేవారట. అవును. ఆయన దగ్గర కూడా పిల్లలు తీసుకొచ్చి అంటే రావడానికి భయపడేవారంట. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇద్దరే పిల్లలంటండి. ఓ దగ్గరికొచ్చేయడం, ఆ చనువు మీదెక్కేయడం. ఎక్కువైపోతుంది. చనువు ఎక్కువైపోయింది. ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి. పిల్లల్ని మీద గారాబం పెరిగిపోయింది. అసల తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉంటే మంచిదంటారు? అంటే చిన్న పిల్లల పట్ల అలాగే పెరిగిన వాళ్ళు. పెరిగిన వాళ్ళు. వాళ్ళకి ఇవ్వవలసిన సౌకర్యాలు ఇవ్వాలి. హ్మ్. అంతకు మించి ఇవ్వవలసిన ప్రేమ ఇవ్వాలి. అవునండి. వీటన్నిటికి మించి క్రమశిక్షణ నేర్పాలి. అది క్రమశిక్షణ రావాలి చిన్నప్పటి నుంచి. అవునండి. ఇప్పుడు పసివాడు రాంగానే హ్మ్. మనకి ముద్దొస్తాడు వాడు. అవును. వాడిని ఎత్తుకోగానే నెత్తినెక్కి కూర్చుంటా అంటే వాడి దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టి చెయ్యి. ఆ! వాడికి 2 సార్లు అలా చేస్తే హ్మ్. మూడోసారి వాడి నెత్తి మీదకి ఎక్కడు. ఆ! ఒళ్ళోనే కూర్చుంటాడు. హ్మ్. అది మనం చెప్పాలి వాళ్ళకి. అవునండి. అంటే క్రమశిక్షణ నేర్పిస్తే హ్మ్. మనం ఎన్ని ఇచ్చినా కూడా సంతోషంగా ఉంటుంది. హ్మ్. లేకపోతే మనమే చెడగొట్టినట్టు అవుతుంది. అవునండి. అది. అది. ఇప్పుడు ఈ సెల్ ఫోను, టెక్నాలజీ అన్నీ ఐడియా ఉంది సార్ మీకు? మీరు ఉన్నప్పుడు ఏదో టైమింగ్స్ ఉండేయండి దూరదర్శన్. అవును. ఏదో ఒక అరగంటో, గంటో ఉండేది. ఇప్పుడు 24 అవర్స్ సార్ ఎంటర్‌టైన్‌మెంట్. మీరేమైనా చూస్తుంటారా సార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఏమన్నా? తక్కువ. ఆ! వాటిల్లో అంటే నాణ్యత పోయింది. అవును. ఏదో కాలం గడపాలి అన్న ఉద్దేశంతో హ్మ్. ఒకటికి 10 వెయ్యటం. హ్మ్. ఈ కథల ఎంపిక కూడా బాలేదు. హ్మ్. ఎంతసేపు అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి, అమ్మాయి. అంతే అండి. ప్రేమ. అది మన సమాజంలో లేక కాదు. అవునండి. జరక్క కాదు. హ్మ్. అది టీవీల్లో చూపించిన కొద్దీ ఇంకా ఎక్కువవుతుంది. అవునండి. ప్రతిదానికి ఏదో డబ్బున్నవాడు డబ్బు లేని అమ్మాయిని, అవును. లేదా డబ్బున్న అమ్మాయి డబ్బు హ్మ్. లేని వాడిని. హ్మ్. ఇది. ఇంకా మీ శాంతి స్వరూపం మీ డైలీ రొటీన్ ఎలా ఉంటది సార్? అంటే మార్నింగ్ లేవటం ఎలాగా? ఎన్ని మార్నింగు, ఈవినింగు? 4:30, 5కి లేస్తాను. ఓకే అండి. కాలకృత్యాలు తీర్చుకుంటారు. తీర్చుకుని, సిద్ధపడి హ్మ్. వచ్చి కూర్చుని పూజ. పూజ చేసుకుంటాను కాసేపు. హ్మ్. తోచినవన్నీ కాసేపు చదువు మననం చేసుకుని హ్మ్. కూర్చుంటే మా వంటావిడుంది. హ్మ్. వేడి కాఫీ ఇస్తుంది. హ్మ్. కాఫీ తాగి హ్మ్. ఓ 2 బిస్కెట్ ముక్కలు తిని ఓకే. పేపర్ చూస్తాను. ఆ! పేపర్ ఓకే అండి. హ్మ్. ఆ రోజు పేపర్ చూస్తే హ్మ్. భయపడుతూనే చూస్తాను. ఎందుకంటే దాని నిండా ఉండేవి అబద్ధాలు, అవును. హత్యలు. అవును. సంచలనాలు. అవును. సరే అవి చూసి ఇదివరకు యథార్థ వార్తలు ఏం జరిగింది చెప్పేవారు సార్. వీళ్ళు ఊహించి రాసేస్తారు. అసలు వార్తలంటేనే వాస్తవాలు. అవును. ఆ వాస్తవాల నుంచి హ్మ్. ఇప్పుడు వ్యాఖ్యల్లోకి వెళ్ళిపోయింది. హ్మ్. ఒక వార్త గురించి మీరేమన్నారు, వాళ్ళేమన్నారు. ఆ! అది సార్. అవును. ఇప్పుడు శాంతి స్వరూప్ గారు ఇలా అన్నారట. దీనిపై మీ అభిప్రాయం ఆ, ఏంటి? దానివల్ల అసలు విషయం వదిలేస్తారు. హ్మ్. అలా కాకుండా అందుకే రాగానే నేను వార్తలు పెట్టను టీవీలో. హ్మ్. ఈ భక్తులు పాటలు పెట్టుకుని ఓకే అండి. కాసేపు నేను స్థిమితపడ్డ తర్వాత హ్మ్. ఓహో ఇప్పుడు వార్తలు చూడొచ్చు అనుకుంటే అప్పుడు పెడతాను. పెడతారు. హ్మ్. పెట్టంగానే తెలుస్తుంది వీడు హత్య చేశాడు, వాడు హ్మ్. దొమ్మి చేశాడు, వీడు హ్మ్. పార్టీ మారాడు. అది. మధ్యాహ్నం డ్రెస్ భోజనం చేసుకుని చేసి ఆ! చేసి ఆ పేపర్ చదవలసిందంటే హ్మ్. ఏదైనా పుస్తకాలు చదువుకొని హ్మ్. అవి సాయంత్రం అయ్యేటప్పటికి ఆ! మళ్ళీ రొటీన్. టీ, కాఫీ అలవాటు ఉందా సార్ ఇప్పుడు ఈవినింగు? తక్కువ. తక్కువ. ఆ! నైట్ పడుకోవడం ఆ, హ్మ్. 9:30, 10 పడుకుంటాను. హ్మ్. పడుకొని ఓకే అండి. అంటే నైట్ కూడా భోజనం చేస్తున్నారండి? మధ్యాహ్నం భోజనం తక్కువ. తక్కువ. ఏదో కొద్దిగా ఆ, ఎనర్జీ ఆ. అవునండి. అంటే ఇప్పుడు నిజానికి అక్కర్లేదు.
అయితే ఈ సెల్‌లో అది సెల్‌లో యూట్యూబ్ అని ఉంది సార్. అటువంటివి ఏమైనా చూస్తుంటారా సార్ యూట్యూబ్ కార్యక్రమాలు ఏమన్నా? అప్పుడప్పుడు ఎక్కువ కాదు. హ్మ్. తక్ ఇప్పుడు ఏమైందంటే ఆ! యూట్యూబ్ పేరున అవును. ప్రతి వాళ్ళు అప్‌లోడ్ చేస్తున్నారు. అవునండి. ఎవరికి తోచింది వాళ్ళు. అవును. దీంట్లో నిజమెంత? హ్మ్. అబద్ధం ఎంత? అవునండి. చెయ్యదగింది ఉందా? హ్మ్. ఇది చేస్తే ఎవరికైనా ఇబ్బంది హ్మ్. కలుగుతుందా? హ్మ్. అవేమీ లేదు చేసేటివి. అది. ఆ! ఒక ఆవిడున్నారండి అమ్మ మాటని, ఆవిడ అమ్మ మాటని, మామనిమి అని, పూల చొక్క నవీన్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈరోజు ఏం జరిగింది చెప్పేస్తుంటారండి. అది కూడా జనాలందరూ ఇంట్రెస్ట్‌గా చూస్తారండి. ఆహ్, బ్యాంకాక్ పాప అని ఒక అమ్మాయి ఉందండి. ఆ బ్యాంకాక్ విషయాలు చెప్తది. హర్ష సాయి అని ఒకడు ఉంటాడండి. అతను ఒక 50,000 25,000 లేకపోతే రూ. 1,00,000 ఎవరికో ఇస్తాడు. అదొకటి చూపిస్తాడండి. అదోడు అప్‌లోడ్ చేస్తాడు. ఈ హ్మ్. ఇప్పుడు పాత రోజుల్లో ఇవి లేవు. అవును. కానీ దూరదర్శన్‌లో హ్మ్. ఇలా ఉపయోగకరమైనవి వచ్చినాయి. హ్మ్. ఎలా అంటే 'సాక్షి' అనే ప్రోగ్రామ్. ఆ! సాక్షి. ఆ! హ్మ్. అలాగే మీరు చెప్పి చూడండి నేను చేసి చూపిస్తాం. ఓకే. మీరు చెప్పండి మేము చేస్తాం. ఆ! హ్మ్. అలా అని ఉండేది. తర్వాత వీటన్నిటికి పరాకాష్ట. హ్మ్. ప్రజలతో ముఖ్యమంత్రి అని. ఆ! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఓకే. ప్రతి సోమవారం నాడు స్టూడియోకొచ్చి కూర్చొని హ్మ్. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ చేశారు. హుహు. 6 ఏళ్ళు చేశారు. హుహు. నేనే సంధానకర్తగా ఉన్నాను. ఓకే అండి. ఆహా! ఫోన్‌లో అడగటం ఆ! ఏదో ఈ సాక్షి అనే కార్యక్రమం ఏంటి? హ్మ్. వింతలు, విశేషాలు అన్నీ క్రోడీకరించి హ్మ్. వాటిని సంకలనం చేసి ప్రసారం చేయటం. ఓకే అండి. అలాగే మీరు చెప్పండి మేము చేసి చూపిస్తాం. అవునండి. మీరు సమస్య చెప్పండి. దానికి సంబంధిత పరిష్కారం. పరిష్కారం మేము మినిస్టర్ గారినో, హ్మ్. కార్యదర్శినో పిలిచి మాట్లాడతాం. అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు మీరు. తీసుకెళ్తాం. అవునండి. ఇలా జరిగినాయి. హ్మ్. ఇప్పుడేంటంటే హ్మ్. వీటన్నిటికి ఒక వాణిజ్య దీన్ని తోడిచ్చారు. అదే కమర్షియల్ అండి. అవునండి. ఈ దీంట్లో ఈ చీర విలువ ఎంతో చెప్తే మీకు ప్రైజ్ ఇస్తాము. అవును. ఈ ప్రశ్నకి ఇంత ఇస్తాము. హ్మ్. ఆ ప్రశ్న అంటే ఏంటి? ప్రలోభ పెడుతున్నారు. అవునండి. ప్రోగ్రామ్ చూడమని. అవునండి. అవును. పట్టు చీర పట్టుకుంటే 10,000 అంటాడు. అవును. అది కొంటే 5,000కి కూడా పనికిరాదు. అవును. అవునండి. అట్లా అంటే అంటే నేను వాళ్ళ వ్యాపారాభివృద్ధికి చేసే ఇది కార్యక్రమం వాడుకున్నాను. ఇది. అది ఎంతగా వెళ్ళిందంటే హ్మ్. టెలివిజన్‌ని సినిమాలకి హ్మ్. వాడుకగా వాడుకుంటున్నారు. అవునండి. ఇప్పుడు ఒక సినిమా విడుదలవుతుంది హ్మ్. రేపు. ఇవాళ దానికి విడుదల ముందు రోజు వేడుకంటాడు. అవును. ఏముండదు. ఓ అవును. 10 మంది కలిసి డాన్స్ అని అటు ఇటు ఎగురుతారు. అవునండి. అందులో ఉన్న ఆర్టిస్టులు ముగ్గురో, నలుగురో వస్తారు. అవునండి. మీరు నన్ను పొగడండి. హ్మ్. నేను మిమ్మల్ని పొగుడుతా. హ్మ్. పరస్పర పురస్కారం. అవును. పరస్పర పురస్కారం. ఆ! బావుందండి. ఆ! ఇగ అదే. అందరూ పొగుడుకున్న తర్వాత హ్మ్. చివరికి దండలేసుకొని వెళ్ళిపోతారు. అది. హ్మ్. ఇదంతా టీవీ న్యూస్ ఛానెల్‌లో ఇస్తాడు. హ్మ్. 2 గంటలు, 3 గంటలు. అంత అవసరమా? అవును. అది న్యూసా? అది. దీనికి వాళ్ళు టికెట్లు పెడతారు. హ్మ్. అది తోసుకుని ఈ అభిమానులందరూ కొట్టుకుంటారు. అవునండి. దాంట్లో ఒకళ్ళో ఇద్దరో పోతారు. అది. హ్మ్. ఇవన్నీ అవసరమా? అవునండి. కాదు గదా! అవును. అలా ఒక చాలా విలువైన మాధ్యమాన్ని అవునండి. దీనికి వాడేశారు. వాడేశారు. ఆ! వాడుతున్నారు. అవును. అది బాధాకరం. అలాగే 4 నిమిషాల్లో 40 వార్తలు టక 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 ఫాస్ట్‌గా అనమాట అండి. అవును. ఆ! మీరు ప్రశాంతంగా ఎక్కడ శాంతి స్వరూప్ గారి న్యూసు, ఎక్కడ ఇది ప్రశాంతం లేకుండా ఉంటుందండి ఇక్కడ. అర్థం గాదు. కరెక్టే అండి. అది కూడా ఫాస్ట్‌గా నేను 2, 3 సార్లు నాకు అర్థం అవ్వలేదండి నాకు. ఒకసారి హ్మ్. నేనేదో ఫంక్షన్‌కి తీసుకెళ్లారు. హ్మ్. అక్కడ నేను కూర్చుంటే ఈ వేగంగా చదివే వాళ్ళొచ్చారు. వేగం చదువు వాళ్ళ పేరు నాకు తెలియలేదు. అవును. వాళ్ళొచ్చి నమస్కారం అండి అమ్మా హ్మ్. నమస్కారం. క్షమించండమ్మా మీ పేరు తెలియలేదు. హ్మ్. అంటే అదేంటి సార్ అంటే గుర్తుపట్టలేదు తల్లి హ్మ్. అని. అంటే మేము దీంట్లో పలానా ఛానెల్‌లో చేస్తామమ్మా. హ్మ్. మీరు చెప్తే గాని తెలియట్లేదు తల్లి. ఆ! ఎక్కడైనా అర్థమైతే గదా! అది. మీరు పరిగెడుతూనే ఉన్నారు. అవునండి. అంటే ఏం చేయాలి సార్? అర్థమైతే మళ్ళీ చూడరు గదా! ఓహ్! ఓహ్! అర్థమైతే మళ్ళీ చూడరు. అందుకని అట్లా చదువుతారట. ఓహో! హ్మ్.